అదే మా ఊర్లో ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళనమాట. ఇతను నా ఫ్రెండ్, నేను సంతోషంగా ఉంటే అస్సలు తట్టుకోలేడు. ఎస్, వీడు అతనికి ఫ్రెండ్, ఈడు సంతోషంగా ఉంటే అస్సలు తట్టుకోలేడు. కానీ ఊర్లో ఆడవాళ్ళందరికీ ఇతను అంటే చాలా ఇష్టం. అది ఏంటో నాకు ప్రాబ్లం అంటే, ఎందుకు ఫ్రెండ్స్ అని చెప్తున్నారు కానీ ఎందుకు ఈయన సంతోషం అంటే మీకు ఎందుకు నచ్చడు? ఎందుకంటే అందంగా ఉంటాడు, 6 ప్యాక్, అమ్మాయిలు అందరూ అతనితోటి మాడుతుంటారు, అందుకని నాకు నచ్చదు. నీకు మాత్రం ఏం తక్కువ. ఇప్పుడు బయట అదే రంగబలి అంటే రంగస్థలంలో బాహుబలిలో బలి తీసి పెట్టారు, రంగబలి అంటున్నారు. సో దానికి మనకి చెప్పాలి, బయట చాలా మంది అదే అంటే అంటారు. నేను నెక్స్ట్ సినిమా టైటిల్ కూడా ఫిక్స్ అయ్యాను. నెక్స్ట్ సినిమా టైటిల్ అంటే పుష్కర్ అనమాట. అంటే పుష్కర్ అంటే పుష్పాల పుష్ప త్రిబుల్ పుష్కర్. సో నెక్స్ట్ సినిమా కూడా అలాగే బాహుస్థలం. రంగబలి అంటే ఒక సెంటర్ నేమ్ అన్నా, దాని గురించి నా టైటిల్ పెట్టాము. బట్ అనుకోకుండా ఇలా కలిసి వచ్చింది. అండ్ 2 బ్లాక్ బస్టర్ సినిమాల టైటిల్ మాది వచ్చిన వల్లే అది ఇంకా మంచి ప్లస్, చాలా మంచి పాజిటివ్ వైబ్ వస్తుంది. అవును. సో ఈ సెంట్రల్ విషయం ఏంటి అసలు? అదొక సెంటర్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ మీది ఎవరన్నా? మాది అమలాపురం. మీ ఊర్లో ఫేమస్ సెంటర్? అవును, అమలాపురం దగ్గర గడియార సెంటర్ ఉంటుంది, గడియార స్తంభం ఉంటుంది, అది బాగా ఫేమస్. ఇంకా ఏదున్నా ఇంకా అక్కడ గడియారం లేకపోయినా సరే గడియార సెంటర్ అంటారు దాన్ని. అదే అవి పని చేయవు, ఆ గడియారాలు పని చేయవు, అయినా సరే గడియార సెంటర్. సో ఇది మందు కూడా రంగపల్లి అని ఒక సెంటర్ అనమాట. సో ఆ సెంటర్ నేమ్ మీద నుంచి ఒక కథ. ఓకే సార్, ఈ కథ నాకే ఎందుకు చెప్పాలని అనుకుందాం? నాకు కృష్ణవేంద్ర విహారీ అప్పుడు కొంచెం పరిచయం అయ్యారనమాట. సో వన్స్ నేను షార్ట్ ఫిలిం తీసిన తర్వాత ఇంకా డైరెక్షన్ చేద్దామని తర్వాత ఈ కథ రాసుకున్న తర్వాత ఫస్ట్ అన్ననిల్లు అప్రోచ్ అయ్యాను. కరెక్ట్గా జాన్ 15th పెద్ద పండుగ రోజు, సంక్రాంతి రోజు చెప్పి ఇమీడియట్గా అంటే నేను చెప్పి అలా కంప్లీట్ అయింది. పవన్ నేను చేస్తున్నా పవన్, నేను షాక్. అంటే ఆయన కూడా ఏమనుకుంటున్నారంటే నువ్వు నమ్మట్లేదు కదా, చాలా మందితో చెప్పారు. తర్వాత మనోడు నమ్మట్లేదండి, నేను చేస్తానని. సరే నాకేంటి ఇంత ఫాస్ట్గా ఎలా అని నాకు అంటే నన్ను హ్యాపీ చేయడానికి చెప్పేస్తున్నాడు శౌర్య సినిమా చేస్తా అని చెప్పి అనుకున్నాడు. అన్న తర్వాత అదే తెలుసు. అప్పుడు నేను యాక్చువల్లీ అన్నకి కథ చెప్దామని సంక్రాంతికి వెళ్ళలేదు మా ఊరు. బేసిక్గా మా ఊరు కోడి పందాలని హడాడు ఉంటుంది కదా. అన్నకి 15వ తారీఖు చెప్పిన తర్వాత ఆ రోజు నైట్ బస్ ఎక్కి నెక్స్ట్ రోజు కోడి పందాలకి వెళ్ళి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం. కాదు, నాకు ఒక కంప్లైంట్ ఉంది పవన్. ఎప్పుడు ప్రతి సినిమాలోనూ, నేను చేసే ప్రతి సినిమాలోనూ సత్యం ఉంటాడు చాలా వరకు. నేను కోరుకోవడం ఒక ఎత్తు, డైరెక్టర్ కూడా కోరుకోవడం ఒక ఎత్తు. ఎందుకని కోరుకుంటున్నారు? అవును, అంటే నాకు తెలియక ఎందుకో మీ కాంబినేషన్ అలా వర్కౌట్ అయిందన్న. అండ్ ఇంకోటి ఏంటంటే టీజర్ రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే చెలో వైపు మళ్ళీ ఆ కాంబినేషన్ కరెక్ట్గా సెట్ అయిందని చెప్పి అందుకని అంటున్నారు చెలో వైపు అని కదా. నువ్వు నిజంగా నేను అనుకునే రాసావు ఆ క్యారెక్టర్. అది ఈ క్వశ్చన్ నన్ను ముందే నేను అడుగుతానని చెప్పారండి ముందే ఆయన. అది నిజం చెప్తున్నానన్న. అగాధ అనే క్యారెక్టర్ రాసినప్పుడు నాకు సత్య గారే కావాలని. బట్ ఏంటంటే అన్నం రీచ్ అవ్వడం చాలా కష్టం. అసలు ఈరోజు ప్రమోషన్ ఇది చాలా 8 గంటల నుంచి వెయిట్ చేస్తున్నారు, వీళ్ళిద్దరు రాలేదు. నాకు హీరో గారిని కాంటాక్ట్ అయ్యి హీరో గారితో మాట్లాడటమే చాలా ఈజీ సత్య గారి కన్నా. అలా చెప్పకు, ఇప్పటికే చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది. కానీ ఆ క్యారెక్టర్ ఈ ఊరికి తెలిసే రాసారా లేదంటే క్యారెక్టర్ అలా ఉంటుందని రాసి? లేదు, అంటే యాక్చువల్లీ కాదు నిజంగా నేనైతే అలాంటి వాడిని కాదు, ఆ క్యారెక్టర్ లాంటి వాడిని కాదు. కానీ మా ఊర్లో నేను అలాంటి క్యారెక్టర్లు చూసాను. ఎందుకు నాకు క్యారెక్టర్ బాగా దగ్గర అంటే, బయట నా ఫ్రెండ్ సర్కిల్లో కానీ బయట చుట్టాల్లో ఎక్కువ ఉంటారు ఇలాంటి క్యారెక్టర్. చుట్టాల్లో ఒకడు బాగున్నాడంటే ఆడు ఎంత కష్టపడి సంపాదించినా ఫ్రీగా లాటరీ అంట అని చెప్పుకుంటూ ఉంటారు కదా. పైగా వాళ్ళు బాగోవడం ఏదో తెలియకుండా లోపల నుంచి ఒక చిన్న శాడిజం ఉంటుంది మనలో. అది బాగా నచ్చింది ఆ క్యారెక్టర్లో. అందుకని ఫస్ట్ అదే నాకు ఎట్టి పరిస్థితుల్లో సత్య గారు కావాలంటే, పైనేమో అమ్మో డేట్స్ కష్టం ఆయన చాలా బిజీ. పవన్, నువ్వు ఏదో అనుకుంటున్నావు, నువ్వు కావాలంటే చెప్పు, అమితాబ్ బచ్చన్ గారితో మాట్లాడదాం, ఎవరితోనైనా మాట్లాడదాం. బట్ ఇక్కడ మ్యాటర్ కాదు, డేట్స్ ప్రాబ్లం. తెలుగు ఇండస్ట్రీలో జరిగే ప్రతి సినిమాకి సత్య ఉన్నాడు. ఇప్పుడు నేను ఎలా తీసుకురావాలి అని చెప్పి నేను చెప్తే, నా పెన్ను కదరట్లేదన్నా ఇంకో క్యారెక్టర్ రాయడానికి అన్నాడు. ఇంకోటి ఏంటంటే అన్న, ఆయన వచ్చారా చాలా అన్న నిజమన్న ప్రామిస్. ఇప్పుడు వెళ్దాం రండి, డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడదాం కాబట్టి ప్రొడ్యూసర్ గారితో. నాకు సత్య గారు దీని గురించి మొత్తం సో ఒక థింగ్ ఏంటంటే, నాకు షూటింగ్లో కంప్లైంట్ ఏంటంటే, ఇప్పుడు హీరో గారికి నేను కొన్ని డైలాగులు రాసుకుంటాను.
అదైతుందా డైలాగులు రాసుకుంటా పక్కన వచ్చిన తర్వాత కాదు, మన సినిమాకే సరే ఓకే. అన్న కాదు, ఒక కాంబినేషన్ సెట్ అయిన తర్వాత ఎందుకు మీరిద్దరు ఎండ్ పంచ్ నాదవాలి ఎండ్ పంచ్ ఇప్పుడు చాలా వరకు ఫన్ ఎలా వర్కౌట్ అయిపోయిందంటే ఎంత 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 దారుణం అంటే మొన్న డబ్బింగ్ వెళ్ళి అబ్బా ఆ బార్ది అది ఉంది కదా మంది వైన్ షాప్ దండం పెట్టుకున్న తర్వాత అక్కడ నేను ఏదో వేద్దాం నేను అనుకున్నా, ఈ లోపల ఆల్రెడీ వేస్తాడు డబ్బింగ్ వెళ్ళి చెప్పేసి. సీన్ లో లేదు, సీన్ పేపర్ ఉందా డైలాగ్ లేదు, సీన్ పేపర్ లేదు, డైరెక్టర్ చెప్పాడు ఏమైందంటే అంటే నేను ఎంత హ్యాపీ ఫీల్ అవుతానంటే ఫర్ సపోజ్ అన్ననే సత్య గారిని వదిలేస్తే మొత్తం సినిమాకి సంబంధించిన ట్రాక్ అంతా అయిపోతుంది. అది రాదు, సత్యాన్ని ఒకరిని వదిలితే మీకు సైక్వెల్ వచ్చేది ఫస్ట్. కాదు కదా, అంటే నేను అంటే ఏంటంటే కాదు కదా, వీరిద్దరు కాంబినేషన్లో సీన్లు ఉన్నాయనుకోండి అన్న, కెమెరా పెట్టి డైలాగ్ పేపర్ మీద ఎంత 1 పేజ్ సీన్ ఉంది అనుకోండి, అది కట్ చేయకుండా ఆపేమనుకోండి అది వెళ్ళిపోతుంది ఇంక ఫ్లో ఒక వీళ్ళిద్దరి మధ్య. ఇంకోటి ఏంటంటే ఎండ్ పంచ్లు ఫినిషింగ్ అన్న మీద ఏదో ఉంటుందా, ఆ ఫినిషింగ్ అయిపోయి ఎండ్ అయ్యేలోపు ఈయన ఏదో వేస్తారు లాస్ట్ లో. కానీ బోర్ కొట్టదు, చాలా ఎంజాయ్ చేసాం సినిమాలో. నా వరకు ఏంటంటే నేను క్యారెక్టర్ ఎంజాయ్ చేశాను. సో ఏదైతే షూటింగ్ అంటే ఆల్మోస్ట్ మేము అన్ని షూటింగ్లో ఎంజాయ్ చేస్తాం. సో తనతో నేటప్పటికీ అసలు షూటింగ్ చేసినట్టు ఉండదు. మరి పేమెంట్ ఎందుకు తీసుకున్నా షూటింగ్ చేసి చాలా షూటింగ్ మన లంచ్ బ్రేక్ గురించి చెప్పండి. అన్నతో లంచ్ బ్రేక్ నేను 72 కేజీలు ఉండేవాడిని, 80 కేజీలు అయినా కేవలం అన్న ఫుడ్ వల్ల. నేను అంతే రంగబలి చేస్తున్నప్పుడు బాగా పెరిగాను. నిజం. రోజు అద్భుతమైన రోజు ఏదో ఒకటి పండు. నిజంగా పండు కూడా థ్యాంక్స్ అండి ఈ సందర్భంగా. రోజు పండు మా సౌరయ్య గారి చెఫ్ ప్రతిరోజు మంచి డెలిషియస్ వంటలు చేసి పెడుతూ ఉంటాడు మాకు. సో ఆ షూటింగ్ పెయిన్ అంతా తెలియదు అనమాట. అంటే షూటింగ్ పెయిన్ అంటావు, షూటింగ్ లో ఎండ్లో అంటే ఫస్ట్ ఫైటింగ్ రోజు ఏం చేయారు మీరు? ఫస్ట్ అన్న సో మీకు హౌ ఇస్ యువర్ ఫస్ట్ డే? ఆసమ్. ఏంటి ఆసమ్? 5 పేజీలు డైలాగ్ మర్చిపోయి ప్యాకప్ చెప్పేది ఫస్ట్ డే. ఆసమ్ ఆసమ్ అండి ఆసమ్ అన్న. ఫ్రెండ్ అంటే ఇంటర్వ్యూలో కూడా ఇలా కాదన్న, ఫ్రెండ్ మంచి కోరుకోవాలి కాదు. ఆ సీన్ ఎప్పుడు జెన్యున్ గా చెప్తాడే కాదు బేసిక్లీ ఏంటంటే ఆ రోజు సీక్వెన్స్ లో సత్య ఉండాలి. అవును, కంపల్సరీ ఉండాలి. చెప్పారు. నేను సత్య కదా, సత్య నేను ఉంటే ఏదో మేనేజ్ చేసి సీన్ కంప్లీట్ చేద్దాం అనుకున్నాం. అక్కడ నేను ఒక్కనే ఉండేసరికి ఏమైపోయిందంటే ప్రెషర్ పెరిగిపోయింది. సో నేనేం చేశాను, డైలాగ్లు మర్చిపోయారు. సత్య లేకుండా సీన్ కాంప్రమైజ్ చేసాం. మేము ఏం చేస్తాం, డేట్ లేదు, బిజీ. ఏం చెప్పారు కానీ సెకండ్ డే నుంచి ఆ క్యారెక్టర్ ఆయన చెప్పింది మీకు అర్థమైంది కదా. 5 పేజీల సీన్ ఉంటే ఓ పేజీ సీన్ నాకు ఇచ్చి నాదన్నా సరే మిగిలిన 4 పేజీలు చెప్పేసి నాకు ఇస్తాడు. అదే అంటున్నాను, నా 1 పేజీ నాకు ఇచ్చి మిగిలిన 4 మనోడు చెప్పేవాడు. అది కాదు, ఇప్పుడు మరి రియల్ లైఫ్ క్యారెక్టర్ పోర్ట్రే అవుతుందన్న. అగాధమైన క్యారెక్టర్ గురించి నాకు అగాధంలో. సో యాక్చువల్లీ ఫస్ట్ ఏమైందంటే అన్న ఓన్ బాడీ లాంగ్వేజ్తో అనుకున్నారు. యాక్చువల్లీ బాగానే వస్తుంది, కాకపోతే ఏంటంటే లేదు అది నేను ఓన్ చేసుకుని కంప్లీట్గా చెప్తానని ఫిక్స్ అయ్యారనమాట. సో చేస్తున్నారు మేము సైలెంట్గా ఉన్నాం. ఆ రోజు వెళ్ళిపోయారు. బట్ ఆ రోజు ఆయన మైండ్లోకి ఎక్కిందన్న. ఆ రోజు నుంచి మొదలెడితే ఇంకా కంప్లీట్ సినిమా ఎండింగ్ వరకు నేను అసలు సీన్ దాని తర్వాత 5 పేజీలు డైలాగ్ చూసాను చాలా క్యాజువల్ గా. మా డైలాగ్ ఎలా అనిపించింది మీకు ఫస్ట్ టైం కదా? ఇది గోదావరి స్లాంగ్ మా ఫస్ట్ టైం ఎలా అనిపించింది? నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను వెస్ట్ గోదావరి నుంచి కదా నేను వచ్చింది, కానీ ఎల్లుండి మాట్లాడలేదు మీరు. ఇండోళ్ళు మాట్లాడలా. అంటే ప్రతి డైరెక్టర్ వచ్చి కొంచెం అలా చేయి ఇలా చేయన్నాడు. మా పవన్ వచ్చి ఏమన్నాడు, అన్న నువ్వు బయట ఎలా మాడితే నాకు అలాగే కావాలన్నా. జ్వరం వచ్చేది ఇవన్నీ బయట ఎంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుందన్న. అవును, చాలా నేను పెళ్ళి వచ్చినప్పుడు పెళ్ళైన తర్వాత ఏ దొంగ మాకెందుకు చెప్పలేదు తిన్నాడు లవ్ అంటే
నేనేమన్నా బట్టలు కొట్టి పెట్టుకున్నాను బయటికి చెప్పడానికి, షాప్ పెట్టుకున్నాను నేను ఏమన్నా చెప్పడానికి, లవ్ చేశాను అందరికి చెప్తానండి. మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఆ ఉంటుంది. సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఇప్పుడు వరకు అంటే I have seen అంటే కొన్ని మూవీస్ కొంతవరకు చూసాం, బట్ ఈ సినిమాలో ఏంటంటే కంప్లీట్ ఫుల్ అండ్ ఫుల్. సో అండ్ ఫస్ట్ డే ఫైట్ అలా అనిపించింది. ఫస్ట్ డే ఫైట్ నెక్స్ట్ లెవెల్ అసలు చింపేసాం కదా అసలు. ఏంటి లేవు షో అని గంటలో పడిపోయి హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు. బయట ఎలా అనిపిస్తుంది మీకు? అన్న ఇది ఇంటర్వ్యూ కొంచెం మీరు మంచిగా చెప్పాలన్న ఫ్రెండ్ గురించి. సర్లే అంటే తర్వాత ఎప్పుడైనా ఒక గంట డైట్ చేసావా? ఒక గంట డైట్ చేసావా? ఏమండి మీ ఇన్స్పిరేషన్, శౌర్య గారి ఇన్స్పిరేషన్తో నేను స్టార్ట్ చేశాను. రిజల్ట్స్ కమింగ్ సూన్. ఏది లంచ్ బ్రేక్? లంచ్ బ్రేక్ లేకుండా కూడా తింటాం. ఆ రోజు యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ వినాయకుడి ఫైట్ మొత్తం ఆ బ్రిడ్జ్ మీద మొత్తం హడావుడంతా సెట్. ఫస్ట్ రోజే మేము బాడీది చేద్దాం అనుకున్నాం. సో ఏది ఇంకా 5 రోజుల్లో పెళ్ళి. అవును, 3 రోజుల పెళ్ళి. నాకేంటనుకుంటున్నారు, ఫోన్ చేసి ఇంట్లో చెప్పొద్ది ఇలాగా, నేను వాటర్ అయ్యి మానేసి ఇంట్లో చెప్పొద్ది అంటున్నారు. వచ్చారు, పృథ్వీ మాస్టర్ చేశారు. సో వచ్చిన తర్వాత 11కి ఎన్నింటికి స్టార్ట్ చేసాం. వాటర్ లేదు, 2 days నుంచి వాటర్ లేదు, సెలవు కూడా తీసుకోకూడదు. స్టార్ట్ చేసాం. డెడ్ టాప్ సన్ అలా అలా ఉన్నారు. కొంచెం కళ్ళు తిరుగుతున్నాయి అంటున్నారు, అయినా చేసేద్దాం అంటుంటే ఇంకా బ్రీతింగ్ తెలుస్తుంది, అన్నీ తెలుస్తున్నాయి. సరే అని చెప్పి లేదన్నా అని చెప్పి అనుకున్నాము. వెళ్ళారు, మేము షూట్ చేస్తున్నాం, రిమైనింగ్ పోర్షన్ షూట్ చేస్తుంటే మాకు ఫోన్లో ఏంటి శౌర్య గారికి అస్వస్థత షూటింగ్ లొకేషన్లో అని చెప్పి న్యూస్లో వస్తున్నాయి, ఫోన్లో వస్తున్నాయి. ఇక్కడ మేము షూట్ చేస్తున్నాం. కానీ ఎక్కడైతే మేము అది ఆపాము ఆ రోజు, మళ్ళీ అదే బ్రిడ్జ్ మీద మళ్ళీ చేశారు. తర్వాత హాస్పిటల్కి వెళ్తే వాళ్ళ ఫాదర్ ఏంటంటే మేము ఆయన కొంచెం దూరంగా ఉన్నాం. నన్ను తాజ్ గారిని బిల్డింగ్ మీద నుంచి గెంటేద్దామని. ఆయన ఏంటమ్మా మీకు 3 రోజుల్లో పెట్టిన ఏంటమ్మా మీరు అని చెప్పి బెడ్ మీదకి వచ్చాం. బెడ్ మీద ఉన్నారన్న. పవన్ అది నెక్స్ట్ మరి ఎప్పుడు ప్లాన్ చేద్దామంటే ఇంకా వెళ్ళాడు. మీకు బుద్ధి ఉందా లేదా అన్నారు. మళ్ళీ డాడీ పక్కకి పిలిచి అమ్మ ఇలాంటివి వద్దమ్మా అలా తర్వాత అయినా సరే వెళ్ళా. తర్వాత పెళ్ళి అయింది 15 days తర్వాత ఎక్కడైతే ఏ షార్ట్ తోటి అయితే మేము ప్యాకప్ చెప్పామో అదే షార్ట్తో అది మొత్తం మళ్ళీ అదే స్టార్ట్ చేశారు. వెళ్ళా. నేను చూసాను ఫైట్, అద్భుతం అసలు. అది మనకి ఆడియన్స్ చూసి అలా చెప్పేస్తారు కానీ సినిమా ఇలా అని చెప్పి, కానీ వీళ్ళు కష్టపడి చూస్తే అసలు జాలేస్తుంది ఒక్కోసారి. వాళ్ళు తిని నాకేమనిపించిందంటే ఒక డైరెక్టర్ పవనే కానీ లేకపోతే నేను చేసిన ఇంతకుముందు డైరెక్టర్సే కానీ నేను రేపు చేయబోయే డైరెక్టర్స్ ఎవరైనా వాళ్ళ జీవితాన్ని భారంగా పెట్టి ఎన్నో రాత్రులు పగలు ఒక ఆలోచన ఒక జోన్లోకి వెళ్ళి రాస్తారు. నాకు హీరో ఇలా ఉండాలి, ఇలా యాక్ట్ చేయాలి. దాన్ని మనం సరిగ్గా చేయకపోయినా పర్లేదు కానీ దాన్ని డిస్టర్బ్ చేయకూడదు. సో నాకు అది ఇంటెన్షన్ అనమాట. పవన్ వచ్చి అన్న నాకు ఇలా కావాలి. పవన్కి సంబంధించినట్టు అన్నీ చేశాడు. ఒక డైరెక్టర్గా చేయాల్సిన పనులన్నీ చేశాడు. అంటే అరేంజ్ చేయడం, షార్ట్ డివిజన్ చేయడం, స్క్రిప్ట్ బాగా రాయడం, బాగా డైరెక్ట్ చేయడం అన్నీ చేశాడు. నా వైపు నుంచి ఏం చేయాలి, 100% ఇవ్వాలి. అతను అడిగింది నేను ఇవ్వాలి. అన్న నాకు ఇక్కడ వినాయకుని పట్టుకొడుతున్నప్పుడు ఇలా షర్ట్ నాకు ఇలా చిన్నగాలన్నా అన్న. ఓకే పవన్. అప్పుడు నేను చేయలేకపోతే ఏంటి ఏదో నేను, ఎందుకంటే చెప్పినట్టు తీశాడు. ఇప్పుడు వరకైతే 100% చెప్పినట్టుగా తీశాడు డైరెక్టర్. అప్పటికే ఆయన అన్నారు ఎందుకు పవన్ షర్ట్ అంటే లేదన్నా నాకు కావాలి, నేను ఫోర్స్ చేశాను, నేను లేదన్నా. అంటే శౌర్యకి వన్స్ చెప్పడం నిజంగా తను కష్టపడి చూస్తే, అంటే నాలంటోడికి అయితే మాత్రం ఇన్స్పిరేషన్ పక్కన ఉండే ఇంత కష్టపడి అగాధం కూడా స్లోగా మీ ఫ్రెండ్ జోన్లోకి వచ్చి బయట అగాధం అన్నది సినిమాలో ఇప్పుడు శౌర్యం మీద నాకు జలసి ఎందుకు ఉండదు చెప్పు. తను ఇద్దరం ఒకళ్ళు బాగా ఇష్టం. సో తను ఏంటంటే సినిమా ఇప్పుడు ఒకటి చెప్పిన తర్వాత తను ఒక మాట ఒకసారి ఈ ఫుడ్ అంటే బాగా ఇష్టం. వెళ్తుంటే ఆ బ్రోకలీ ఉడకపెట్టిని ఏదో ఎండిపోయింది ఏదో తింటున్నాడు. ఇలా కూర్చుంటే ఎలా తింటున్నారు, అది ఎందుకు అని అడిగా. మనం సినిమాకి ఏం కావాలో అది ఇచ్చామంటే సినిమా మనకి ఏం కావాలో అది ఇస్తాం. సినిమాకి మనం ఏం పెట్టాము, సినిమా మనకి మన సినిమా వాళ్ళకి ఏంటంటే సినిమా కోసం 100% పెట్టేస్తాం. సో తను ఏంటంటే 100% ఎఫర్ట్ దీనికి ఎలా, అందుకే కళ్ళు తిరిగి పడిపోయినా వెళ్ళొచ్చి సేమ్ మళ్ళీ అదే చేశాడంటే ఆ ప్యాషన్ టువర్డ్స్ దట్, అది నాకు బాగా నచ్చుతుంది శౌర్యలు. ఆ పరంగా ఇన్స్పిరేషన్. అండ్ మొత్తం ఈ ఫైట్ సీక్వెన్స్లు కానీ అన్నిటికి అన్నంత ప్రొడక్షన్ కూడా అంతే సపోర్ట్ చేసింది సుధాకర్ గారు. సో సుధాకర్ గారి గురించి మేము సుధాకర్ సార్ ఒక అద్భుతమైన ప్రొడ్యూసర్.
అవును. నిజంగా నేను సత్య డేట్లు కూడా పట్టుకొచ్చి మన సినిమాలు మొత్తం ఉంటే గ్రేట్. మీరు చెప్పండి, మీరు అదే షూట్ జరుగుతున్నప్పుడు మీరు బాగా ఎంజాయ్ చేసిన సీన్ ఏంటి? చెప్పే బాంబు పెట్టి సీన్ ఇంటర్వెల్ బ్లాక్ కాదన్న ఇప్పుడు అంటే ఆయన మీద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఏమైనా చేస్తారని, అంటే ఆయన బాంబులు పెట్టడం అవన్నీ వచ్చంట కదా. కాదు అసలు ఈ బాంబులు కనిపెట్టడాలు ఎన్ని సినిమాలు ఏంటి క్యారెక్టరేషన్ అసలు? నా క్యారెక్టరేషన్ మీ చెప్పండి. క్యారెక్టరేషన్ అసలు మీ క్యారెక్టరేషన్, మీ బాధతో పెయిన్ షేర్ చేసుకోండి. అసలు ఏంటి మీ బాధ ఏంటి అసలు ఏంటి సినిమాలో క్యారెక్టర్? ఆ సినిమాలో క్యారెక్టర్ నాదంటున్నా మీతో పని చేయడం. సినిమాలో క్యారెక్టర్ పక్కన ఫ్రెండ్ ఎవడు బాగున్నా తట్టుకోలేని క్యారెక్టర్. ఎవడైనా మంచి వింటే ఇంకీడికి అన్నం కూడా మానేసి ఆ క్యారెక్టర్. సో అది బాగా నచ్చింది నాకు. అంటే ఎక్కడో రియల్ లైఫ్ కనెక్ట్ అయింది. రియల్ లైఫ్ అంటే నాకు ఉండదు బేసిక్గా. నేను ఏం పట్టించుకోని తెలుసు కదా. బయట చూసే నేను అబ్జర్వ్ చేశాను జనాల్లో ఇలా ఉంటుందని. మా సైడ్ ఎక్కువ ఉంటుంది నిజంగా చెప్పాలంటే. ఈస్ట్ కూడా మామూలుగా ఉండదు. ప్రతి సెంటర్కి వెళ్తే ఇలా తిరిగిద్దరికి ఈ పక్క ఎంతమంది ఉన్నారు అంతమంది అలాంటి వాళ్ళు ఉంటారు, ఈ పక్క ఎంతమంది ఉన్నారు అంతమంది ఉంటారు. సో ఓ పక్కకి వచ్చి చూస్తే వాటిలోనే ఉంటారు ఎక్కువ. కానీ సత్య ఏ మాటగా మాట ఇన్ని సినిమాలు చేశాం కదా, ఫస్ట్ టైం సినిమా అయిపోయిన తర్వాత లాస్ట్ డే అన్న ప్యాకప్ అన్న అయిపోయిందని ఇంకా సినిమా అన్నాడు. ఫస్ట్ టైం పవన్ మీద కోపం వచ్చింది. ఇంకొక 20 రోజులు తీయచ్చు కదా. నాకు యాక్చువల్ బాధ అనిపించింది, చాలా బాధ. అంటే మనం చిన్నగా అప్పుడే అయిపోయింది సినిమా, ఇంత ఎంజాయ్ చేస్తూ చేశాను. వెళ్ళి డబ్బింగ్ చూసినప్పుడు అంటే షూటింగ్ అయిపోయిన తర్వాత ఏదో చేసాం క్యారెక్టర్ అనుకున్నాను. డబ్బింగ్ లో చూసుకునే వరకు తెలియదు నాది. నవ్వుతూనే ఉన్నాడు. ఎంత క్యారెక్టర్ చేసాం అన్నది తెలియదు అసలు నిజంగా. డబ్బింగ్ లో చూసుకుంటే అర్థమైంది. ఎడిటింగ్ రానివ్వు, నా సీన్స్ ఉండవు. హీరో షో. మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది సత్య గారితో అన్నతో? నాకు ఫస్ట్ టైం సత్యంతో నేను ఆల్రెడీ చేశారా? ఓకే. అంటే సినిమా చేసిన యాక్ట్ చేయడం అన్న. నేను బయట నాకు నాతో పడితే అన్నతో పడితే కానీ బయట చాలా చేసి నాతో కూడా ఫస్ట్ సినిమా కదా, మామూలుగా ఎంతో ఉంటాం కదా. ఇది అడల్ట్ చెప్పు 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 నెక్స్ట్ ఏం చెప్తాం విన్నాను నాకు కూడా. కాదన్న ఎక్కడి నుంచి సెట్ లో ఎలా ఉండి, సినిమాలో ఎలా ఉండి, ఎంట్రీలో కూడా ఎలాగే ఉంటా తిట్టుకుంటారు వాళ్ళు. చెప్పు. డే 1 మనం సీన్ చేసాం కదా, ఫైట్ సీక్వెన్స్. అవును. బేసిక్ ఏముంటుందంటే అలాంటిదప్పుడు చాలా కష్టపడి ఉంటారు. ఆ టైంలో చాలామంది మనం ఏదైనా తేడాగా ఎందుకంటే వాటర్ ఉండదు, వాటర్ 2 days నుంచి వాటర్ తీసుకోరు కదన్నా. ఎండ ఎవరైనా పొరపాటు ఇలా తెలియనా సరే ఒక ఇరిటేషన్ వచ్చేస్తుంది. బట్ నిజంగా ఆ రోజైనా సెట్ లాగేటప్పుడు తెలుస్తుంది అన్న షివర్ అవుతున్నాడు. అన్నకంటే దానికి కారణం ఏంటి? చాలా మంది కారణం అంటే ఏం లేదు, బ్లడ్ ప్రెషర్ హై ఉంటుంది. ఎందుకంటే వాటర్ తాగం. అండ్ వన్ మోర్ థింగ్, ఫుడ్ మనకు కావాల్సింది దొరకదు. అండ్ స్వెట్ ఏమో వస్తూ ఉంటుంది. అండ్ అది కూడా వాటర్ ఫార్మే కదా బేసిక్లీ. సో మన బాడీలో ఉన్న వాటర్ కూడా మనం ఫేస్ దగ్గర నుంచి స్కిన్ బయట నుంచి వచ్చేస్తుంటాయి. సో మనం తెలియకుండానే లో అయిపోతూ ఉంటాం. బాడీ కళ్ళు అన్నీ ఫిజికల్గా బాగా లో అయిపోతుంటాం. ఆ టైంలో మనకి కొంచెం లేట్ అయినా ఎవరొచ్చి కలిగినా అదే ఉంటుంది. ఆ రోజు నేను అంటే భయపడతాం కదా, మళ్ళీ ఏమైనా తిడతారేమో అని. ఆ రోజు లాగేటప్పుడు నువ్వేం కంగారు పడకు, నేనేమన్నా నువ్వు నీట్గా లాగు. ఇక్కడ నుంచి 80 kilometers ఎగ్జాక్ట్ ఆ లైట్ ఎలా కొడుతుందో అలా కొడుతుంది ఆ రోజు సన్ను అని చెప్పినప్పుడు ఆ తర్వాత నుంచి ఇంక అన్నతో ర్యాపో అసలు చేస్తుందని చెప్పి ఒక కొన్న ఎంజాయ్. ఆ ఒక్క సీన్కి భయపడ్డా, అది ఫస్ట్ సినిమాలో. అది ఆ రోజు లాగినప్పుడు షర్ట్ లాగేటప్పుడు నేనేమనుకోను, బాగా రావాలంతే మనకి సీన్, నువ్వు లాగు. మీరు బాగా ఎంజాయ్ చేసిన సీన్ ఏంటి? నేను కాలేజ్ అంతా ఎంజాయ్ చేశాను. నాకు బాగా ఫేవరెట్ అంటే మీ ఇద్దరిది డీన్ సీన్. నాకు డీన్ సీన్ బాగా ఇష్టం. కాలేజ్ ప్రొఫెషనల్ కాలేజ్లో అన్ని నాకు అన్నీ నచ్చాయి చేసినవి అన్నీ. కానీ నాకు అన్నిటికన్నా ఫేవరెట్ సినిమాలో అంటే అది ఎవరు అబ్జర్వ్ చేయలేరు, ఒక చిన్న షాట్ నాకు అమర్కి చిన్న మాంటేజ్లో వస్తుంది అనమాట. అంటే సెకండ్ హాఫ్లో తీసిన విధానం, పవన్ తీసిన విధానం, అక్కడ
ఆ ప్లేస్మెంట్ విధానం నాకు చాలా బాగా నచ్చింది. ఒక్కసారిగా సినిమా ఒక ఫన్ రైడ్కి వెళ్తున్న సినిమా, చాలా జాలీగా ఉన్న సినిమా, అక్కడి నుంచి హీరోకి ఒక పర్పస్ ఉంది, ఒక ఎమోషన్ ఉంది అని ఒక చిన్న ఫ్లిప్ అయింది ఒక క్యారెక్టరేషన్. అక్కడ నాకు బాగా నచ్చింది. అది చెప్పా ఒక డైరెక్టర్కి ఆయన మెడికల్ షాప్ దగ్గర సెకండ్ ఫాదర్ది నైస్. హీరోయిన్ గురించి చెప్పు. హీరోయిన్ గురించి చెప్పు సత్య, నీతో ఎక్కువ మాట్లాడేది కదా సార్. హీరోయిన్ క్యారెక్టర్ తీసేయండి. ఫాదర్ రమణ గారు ఫాదర్ సీన్స్ అయితే నేను ఆయన కాంబినేషన్ చాలా న్యాచురల్. బిగ్ ఫ్యాన్ హనుమంత్ గారు. ఆయనకి నేను ఎంత పెద్ద ఫ్యాన్ అంటే ఆయన యాక్ట్ చేస్తున్నప్పుడు లిటరల్ నా షాట్ లేనప్పుడు కూడా ఆయన చూస్తా కూర్చున్నాను. ఉంటుంది ఆయన చేస్తుంటే చాలా, ఎందుకంటే అదేదో మై ఓన్ ఫాదర్ లాగా. మా డాడీ కూడా కొంచెం ప్లఫీగా ఉండేవాళ్ళు కదా, సో కొంచెం చూసుకుని నాకు అలా అనిపించేది. అండ్ ఆయన సినిమాకి రావడం నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. నేను ఆ సీన్స్ అన్ని మీ ఇద్దరు సీన్స్ చూసాను, చాలా చాలా బాగున్నాయి. ఆయన న్యాచురల్ ఒక ఫాదర్. బయట ఫాదర్లు అలాగే ఉంటారు కదా, ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది ఆయన చూసిన తర్వాత. అది తర్వాత మన ఈయన మురళీశ్వరం గారు. మురళీశ్వరం గారు మంచి ఫన్ అండి ఆయనతో కూడా, మంచి ఫన్. మెయిన్ నా ఫేవరెట్ అతను చాకో. కాక్పిట్ క్రికెట్ పిచ్ ఆనా, క్రికెట్ పిచ్ ఇరుకు, బట్ కాక్పిట్ లో కాక్ ఏదని కాక్పిట్ లోకి వెళ్ళిపోయాను డైరెక్ట్. దుబాయ్లో తీసుకెళ్ళిపోలేదు. ఎంజాయ్ చేసాం. మంచి ఆర్టిస్ట్, సూపర్ ఆర్టిస్ట్, సూపర్ ఆర్టిస్ట్. కాదన్న ఒక థింగ్ ఏంటంటే ఆయన వచ్చి కూర్చుంటాడు, ప్రతి దాని మీనింగ్ అడిగి రాసుకుంటాడు. రాసుకుని ఫస్ట్ దాన్ని ఎక్స్ప్రెషన్ తీసేసుకుంటాడు. నోట్లోంచి ఏమొస్తుంది పక్కన పెట్టేసి ఆ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు మేము ఎడిట్లో చూస్తాం కదా, వన్స్ డబ్బింగ్ పడిన తర్వాత ఓ నిమ్మ అసలు క్రేజీ యాక్టర్. లోపలికి వెళ్ళి వాళ్ళని కొట్టి సీను. అసలు అనంత శ్రీరామ్ గారు సర్ప్రైజ్ సినిమాలో నాకు ఎక్కడ నచ్చారంటే పవన్ క్యారెక్టర్స్ ఎంచుకునే పేర్లు ఉన్నాయి కదా, అనంత శ్రీరాము, నెక్స్ట్ ఇలా కొత్తగా. మీ ఇద్దరు ఫేవరెట్ ఒక క్యారెక్టర్ ఉంటుంది కాలేజీలో, పేరొద్దులేండి. కులకర్ణి కాదన్న. అదే కులకర్ణి కాదు, అబ్దుల్ అని చెప్పి తెలియదు కాబట్టి అబ్దుల్ కులకర్ణి అన్నాను. ఓకే, అతను చాలా బాగుంది ఆ క్యారెక్టర్ కూడా. సినిమాలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫన్ రైడ్ ఉంటానే ఉంటుంది కదా, ఫన్ రైడ్ ఉంటానే ఉంటుంది కదా. సో ఈ స్టోరీ మీకు తెలిసిన తర్వాత శౌర్య సినిమా చేస్తున్నాడు, పవన్ డైరెక్టర్, ఇప్పుడు ఇద్దరు కలిసి చేస్తున్నాం, మనం అందరం కలిసి దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాం. ఈ కథ తెలిసింది. ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఏంటి? ఎందుకంటే నాకు తెలుసు నేను చేసే సినిమా కథలన్నీ నువ్వు విన్నప్పుడు బయట నాకు కాల్ చేసి శౌర్యకి ఏమైనా బ్రెయిన్ దొబ్బిందా ఇలా అనుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. బీయింగ్ ఫ్రాంక్గా చెప్పు, నీకు ఈ కథ తెలిసినప్పుడు ఏమనిపించింది? నా ఒపీనియన్, అప్పుడు నా మీద ఒపీనియన్ బాగుంది, చాలా మంచి కథ అనిపించింది. ఎందుకంటే బేసిక్గా మనం ఎక్కడ తీసుకున్నా బేసిక్గా ప్రతి ఊర్లోనే సెంటర్ ఉంటుంది. మాకు భానుగుడి సెంటర్ అక్కడ కాకినాడ, దేవి చౌక్, కోటగుమ్మం సెంటర్ రాజమండ్రి, మాదేమో గడియార సెంటరు, బెంచ్ సర్కిల్, ఎక్కడికి వెళ్ళినా ఒక సెంటర్ ఉంటుంది. సెంటరు ప్లస్ మనల్ని ఎవరు ఆపేదానికి మెయిన్ ఏంటంటే తన క్యారెక్టర్ చేసిన అది ఊరు. ఎక్కడికి వెళ్తానరా ఊరు అంటది. ఊరు వెళ్తే ఊరు బలం, ముసలికి నీటిలో బలం అన్నట్టు మనకి ఊరు అది వెళ్తే ఎందుకు తెలియని బలం, ఏదో మంది మార్బడం కంటే కూడా ఆ ప్లేసు ఆ బలం. సో అది ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుద్ది అనుకున్నాను నేను. అంతే కాదు, ఇప్పుడు బేసిక్గా ఫస్ట్ సాంగ్ అన్నారు కదా, అది విన్నప్పుడు మీ ఊరు గుర్తొచ్చిందా? నువ్వు కథ చెప్పినప్పుడే మా ఊరు గుర్తొచ్చింది. అందరూ నా క్యారెక్టర్ చెప్పినప్పుడే మా ఊరు గుర్తొచ్చింది. అసలు ఏంటండి మీ ఊరు గురించి చెప్పండి. మాది అమలాపురం. ఏంటి ఊరు గురించి చెప్పమంటే మాది యాక్చువల్గా ఏంటంటే అమలాపురం పక్కన జనపల్లి అని ఒక చిన్న విలేజ్, స్మాల్ విలేజ్. చాలా ఇంకా ఇప్పుడు కొంచెం ఇంకా మీ వల్ల డెవలప్ అవుతుంది. లేదు, ఇంకా మన అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ రాలేదు. ఇప్పటికీ ఇన్నోసెన్స్ అది ఉన్న గ్రామం అది. అందుకని నేను చాలా హ్యాపీ. ఆ ఊరు చాలా మంచి ఊరు మాది. గ్రామంలో లేదన్నా? లేదు, కొన్ని ఉన్నారా అటు సైడు. అంత ఏదైనా ఏలూరు అంత స్వచ్ఛమైన మనుషులు ఎక్కడ దొరకదు. తాడేపల్లిగూడెం కూడా చాలా బాగుంటుంది యాక్చువల్గా. అంటే అమలాపురం నువ్వు ఊరు చెప్పొచ్చు, నేను నా ఊరు అదే లేకపోతే సరే. అంతే, తాడేపల్లిగూడెం గ్రేట్ అన్న. మీ ముగ్గురు తాడేపల్లిగూడెం ఎందుకు గ్రేట్ అంటే సముద్ర వైన్స్ ఉంది అక్కడ. సముద్రం మాది గ్రేటెస్ట్ ఏలూరు.
మాది గ్రేటెస్ట్. అమలాపురంని ఏమంటారు తెలుసా? తెలుసు చెప్పనా? చెవి చెప్పు. ఏమంటారండి? కోనసీమ అంటారు. మీరేమో రెడ్డి? మాది భద్రవరం అండి. ఓకే. మా ఊర్లో అయితే ఇంకా ఈదికి ఒక సెంటర్ ఉంటుంది. మా ప్రతి ఊర్లో ఉంటుంది అది. వీధికి ఒక సెంటర్ ప్రతి దాంట్లో ఉంటుంది కదా. హైదరాబాద్లో అయితే 100 సిగ్నల్ ఉంటాయి. ఎగ్జాక్ట్ మీరు స్టార్టింగ్లో పెట్టారు కదా సీను, అలా ప్రతి ఊర్లోని గొడవలు జరుగుతాయి. అదే యాక్చువల్లీ పక్క పక్క ఊర్లో జరుగుతాయి కదా. ఈ మధ్య ఏమైపోయిందంటే వాడు ఆ ఇదిలో పెట్టాడు, మా ఇదిలో ఇంకా పెద్దది ఉండాలి, ఆ ఇదిలో ఇంకా పెద్దది ఉండాలని స్టిల్ అలాగే గొడవలు ఉంటుంది. బాగుంది ఆ ఫైట్. సో జూలై 7th సినిమా. పడకు, నువ్వే మాకు ధైర్యం చెప్పాలి. అవును అంటే కాదు, నాకు ఆయన తాజ్ గారికి ఫోన్ చేస్తే నాకు బాగానే వస్తుందా, బాగా వస్తుందా, బాగా నాకు తెలిసి ఇన్ని ఎంక్వైరీలు ఇంతకుముందు ఏ సినిమాలు చేయలేదు ఆయన. ఎందుకు అన్నిసార్లు ఎంక్వైరీ? కానీ మాటగా మాట మీరు సినిమా అనుకుని ఉంటారు, ఈయన క్యారెక్టర్ నాకు ప్రతి సినిమా అంటే మనసు అన్నీ నా క్యారెక్టర్లు నాకు నచ్చవు నిజం చెప్పాలంటే. కొన్ని అబ్బాయి ఇది బాగుంది, ఇది చేయాలి, ఇలాంటివి చేయాలి, దీంతో ఆడియన్స్ బాగా రియాక్ట్ అవుతారు అలాంటి తెలుస్తూ ఉంటుంది. ఫస్ట్ అది తెలిసిన దాన్ని ఇలాగ ఫాలో చేసి నేను ఇంకోటి అడుగుతాను, చాలా మంది ఎందుకు అంటే నేను చాలా మందిని చూస్తున్నా, చాలా కామెంట్స్లో చూస్తున్నా, సత్య గారు శౌర్య గారు ఆ కాంబో భలే ఉంటుంది ఎందుకు? దాని రీజన్ ఒక పాయింట్ చెప్తాను మరి దీని మీద. అంటే నాకు తెలిసిన వరకు బేసిక్గా మనం కెమెరా మామూలు దానికంటే కూడా కెమెరా కొంచెం 100 times ఎక్కువ చేసి చూపించదు కదా. మనం ఎలాంటి వాళ్ళము కెమెరాలో దాయలేం, వేరే ఎక్కడైనా దాయచ్చు, కానీ బయట కెమెరా క్లియర్గా తెలిసిపోద్ది. అందుకని నేను ఎక్కువ తెలుసుకోను యాక్చువల్గా ఆ ఇన్నోసెన్స్ మెయింటైన్ చేయడం కోసం. నిజంగా మనలో నిజంగా కుళ్ళు ఉందనుకో అది తెలిసిపోతూ ఉంటుంది, కెమెరా చూసిన వెంటనే ఈడు ఈ టైప్ అని తెలిసిపోద్ది అనేది. అలాగా మా ఇద్దరికి ఏంటంటే తెలియకుండానే మా ఇద్దరికి బయట చిన్న కనెక్షన్ ఉంది. ఎందుకు ఒక చిన్న ర్యాప్, ఒక జెన్యూన్ ఇది. నేను ఓపెన్గానే మాట్లాడతాను, ఆయన కూడా అలాగే నువ్వు అని చెప్పి డైరెక్ట్గానే ఆడుకుంటాం. బయట ఏమన్నా ఇప్పుడు హీరోని వెళ్ళి కొంచెం ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే, పచ్చిగా చెప్పాలంటే, కొన్ని సినిమాలు షూటింగ్ చేసినప్పుడే ఎందుకు చేస్తున్నావు ఈ సీన్, భోజనం పెట్టండి రెడీ, ఎందుకు చేస్తున్నావు ఈ సినిమా, సరే ఇది బాగాలేదు కదా అని, సరే ఏం తింటావు అని అడుగుతారు. సో ఎందుకు చేస్తున్నారు ఏంటంటే వెళ్ళి మాకు కావాల్సిన ఫుడ్ తినేసి లంచ్ బ్రేక్ అమ్మయ్య ఇప్పుడు వెళ్ళి షూటింగ్ చేసుకుందాం అని. సో అలాగా ఏంటంటే ర్యాప్ మీకు షూట్ చేసేటప్పుడు కూడా తెలుస్తుంది. సత్యాన్న వచ్చినప్పుడు మీకు శౌర్య అన్న జోష్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. మీరు ఈ సినిమాలో అబ్జర్వ్ చేశారా? లైక్ అన్న ఈజ్ ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. అది నీ క్రెడిట్ అనుకుంటున్నాను నేను. శౌర్య అయితే కాదు, శౌర్య ఏంటంటే ఇన్బిల్ట్ అదే ఉందన్న, ఇన్బిల్ట్ ఉంది, కానీ తనకి కెమెరాలో సిగ్గు, నిజంగా తను కొంచెం సిగ్గు బాగా. ఫస్ట్ సాంగ్ కూడా అసలు జోష్ గా. నేను అంతకుముందు కూడా కొంచెం ఇలా చేయమంటే చేయరు, నువ్వు చేయించావు ఇప్పుడు ఈ సినిమాలో. తను అలా యాక్టివ్ ఉండి చేయడం ఇదే కదా. అంటే ఒక డైరెక్టర్ 100% ఇస్తున్నప్పుడు మనం 1000% ఇవ్వాలని కోరుకుంటాం. ఆ విషయంలో మాత్రం పవన్ ఎరగదీశాడు, చెప్పినట్టు తీసాడు. ఇంకా ఆడియన్స్ చూసుకుంటారు, ఇంకా అది మాత్రం 100% చెప్తాను. యాజ్ అన్ యాక్టర్గా నేను 100% సాటిస్ఫైడ్. లేదు, నేను ఆడియన్స్కి ఒకటే చెప్తున్నాను, ఖచ్చితంగా మీరు ఫస్ట్ హాఫ్ అంతా బాగా చాలా నవ్వుకుంటూ ఉంటారు, సెకండ్ హాఫ్ మంచి కథ ఉంది, ఆ కథ కూడా కామెడీ ఉంది, కథ ఎంజాయ్ చేస్తారు. అది మాత్రం నేను నా ప్రామిస్. మంచి ఎమోషన్స్ ఉంటాయి, అంటే అన్నీ ఉంటాయి. ఉగాది పచ్చడిలో అన్నీ ఉంటాయి. మన ఉగాదికి రిలీజ్ అవ్వకపోయినా జూలై 7th మా రంగబలి సినిమా రిలీజ్ అవుతుందండి. కంపల్సరీ మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో వచ్చి సినిమా చూడండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఎస్పెషల్గా నా క్యారెక్టర్ చాలా బాగుంటుంది, ప్లీజ్ చూడండి. సినిమా కూడా చాలా బాగుంటుంది, ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్. జూలై 7th రంగబలి సినిమా రిలీజ్ అవుతుంది, అందరూ థియేటర్లో చూడండి. అగాధం క్యారెక్టర్, నా క్యారెక్టర్ నేమ్ చెప్పలేదు డైరెక్టర్ గారు, మర్చిపోయారు. జాకెట్, ఓకే. నా క్యారెక్టర్ నేమ్ జాకెట్. బాగుంటుంది, క్యారెక్టర్ బాగుంటుంది. ఫ్రెండ్స్ ఫ్యామిలీస్తో రండి. ఫ్రెండ్స్ని రైట్ సైడ్ కూర్చోబెట్టుకోండి, ఫ్యామిలీస్ ఇటు సైడ్ కూర్చోబెట్టుకోండి, గర్ల్ ఫ్రెండ్తో కూడా రండి, వెనకాల సీట్లో కూర్చోబెట్టుకోండి. వీళ్ళు ముగ్గురికి న్యాయం చేస్తారు. మీరు ఫ్రెండ్స్కి న్యాయం చేస్తారు, ఫ్యామిలీకి న్యాయం చేస్తారు, గర్ల్ ఫ్రెండ్కి అందరికీ న్యాయం చేస్తారు.
కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఫస్ట్ హాఫ్ అంతా మంచి ఫన్ ఉంటుంది, సెకండ్ హాఫ్ మంచి ఎమోషన్స్ ఉంటాయి, ఫన్ కూడా అంతా ఇట్స్ అదే అన్ని కాంబినేషన్స్ వర్కౌట్ అయినాయండి పర్ఫెక్ట్గా. సో జూలై 7న రంగబలి వస్తున్నాం, రంగబలితో. సో థియేటర్ రండి, చూడండి. డెఫినెట్లీ ఈసారి నెక్స్ట్ లెవెల్లో సినిమా తీసాం అండ్ మీ అందరికి వచ్చి డెఫినెట్గా కోరుకుంటున్నాం.